నా భవానపురంలో మరి 42 కుటుంబాలు ఇల్లులు మరి గవర్నమెంట్ కూల్చేసింది. మరి అది ఎందుకు జరిగిందో తెలియదు మాకు. మరి కబ్జాల్లో భూములు మన మహానాడులో, సీతనారులో, తాడేపల్లిలో చాలా ఉన్నాయి. మరి అటువంటి భూములు చూస్తే బాగుండు మరి చంద్రబాబు అన్నయ్య. మరి ఎందుకంటే చాలామంది భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి ఒక రౌడీలు గోండాలు కబ్జాలు చేసి భూముల్ని మరి ప్యాట్లు వేసుకొని అమ్మేసుకొని 10 చేతులు మారిపోయినాయి. మరి తాడేపల్లి ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఒకళ్ళు 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు భూములు అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ భూములు పోగొట్టుకొని ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే కబ్జాదారులు మరి భూములు ఆక్రమించుకున్న వాళ్ళు మరి అట్లా ప్యాట్లు వేసి అమ్మేశారు. ఈ కొనేవాళ్ళు కూడా తెలియకుండా కొనేస్తున్నారు. కొనేసి రిజిస్టర్ అవుతుంది, మరి ఇంటి పన్ను వస్తుంది, నీళ్ళ పన్ను వస్తుంది, కరెంటు బిల్లు వస్తుంది అని చూసుకుంటున్నారు. అవి రావటం కాదు, అవి ఎప్పుడోసారి కూలిపోతాయి, చూసుకోవాలి మీరు. ఎందుకంటే కబ్జాల్లో భూములు చాలామంది ఆక్రమించుకొని కబ్జా చేసి అమ్మేసిన ప్యాట్లు ఉన్నాయి చాలా. అవి చూసుకొని కొనండి, ఎవరైనా కొనేవాళ్ళు చూసుకొని కొనండి. 10 మంది అడిగి కనుక్కొని కొనండి. వాళ్ళ సొంత భూములా, ఆక్రమించే భూములా, వాళ్ళ తాతలయ్యా ముత్తాతలయ్యా భూములు, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లు అయ్యి అవన్నీ కనుక్కొని ఎన్ని చేతులు మారినాయి, ఎలాగొచ్చినాయి, ఇంకో చేతులకు ఎలాగొచ్చినాయి భూములు అని చెప్పి కనుక్కొని ఎంక్వైరీ చేసి ఎవరైనా కొనదలుచుకున్న వాళ్ళు అట్లా కొనుక్కోండి. మీరు ఎంతో డబ్బు పోస్తున్నారు, ప్యాట్ కొంటాకి డబ్బు పోస్తున్నారు, మరి ఇల్లు కొంటాకి డబ్బు పోస్తున్నారు. మరి అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్యాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని దాంట్లో జీవనం సాగిస్తున్నారు. మరి అమ్ముకున్నవాడు బాగానే ఉంటున్నాడు, కొన్నవాడు ఇబ్బంది పడుతున్నారు. అందుకని చూసుకొని కొనండి అని చెప్పి నేను పదే వీడియోలు చేస్తున్నాను నేను. ఎందుకంటే మా భూమి పోయింది కాబట్టి. మాది 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు మహానాడులో, సీతనారులో. మరి కబ్జాదారులు కూడా బాలసారి రాజేశ్వర కుటుంబం, సముద్రాల చంద్రబాబు కుటుంబం ఆక్రమించిన వాళ్ళు. అవి ఆక్రమించుకొని కబ్జా చేసి ప్యాట్లు వేసి కూడా అమ్మేశారు. అవి 4-5 చేతులు కూడా మారిపోయినాయి ఆ భూమి. మరి అసలు వాళ్ళు మేము అట్టే ఉన్నాం. మేము అసలు వాళ్ళు మా సంతకాలు లేవు, మేము రిజిస్టర్ చేయలేదు, మేము ఎవరికి అమ్మలేదు. మరి కబ్జాదారులా పనిచేశారు. అసలు భూములు కొనేటప్పుడు చూసి ఆలోచించి కొనుక్కోండి ఎవరైనా. ఎందుకంటే మీరు ఎంతో కష్టం